మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ థియేటర్స్ లో సందడి చేయలేకపోతోంది. అంతవరకు ఓకే కానీ ఏకంగా ట్రోలింగ్ కి ఈ మూవీ అడ్డాగా మారింది. సౌత్ నార్త్ మీడియాలో ఎక్కడ చూసినా భోలా శంకర్ కంటెంట్ మీద కౌంటర్లు పడిపోతున్నాయి. మొన్న బ్రో వచ్చింది, ఇలానే పంచ్ ఇచ్చింది. ఇప్పుడు చిరు సినిమాకు అదే పరిస్థితి. మరి క్యూలో ఉన్న మిగతా మెగా హీరోల సినిమాల పరిస్థితి ఏంటి? టెకెలు భోలా శంకర్ ఎందుకు మెగాస్టార్ ఒప్పుకున్నాడు కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో రిస్క్ మీద రిస్క్ చేస్తూ పోతున్నాడు చిరు అంటున్నారు. నేషనల్ మీడియాలో అయితే అవుట్డేటెడ్ కంటెంట్ అనేశారు. మేకింగ్ నరేషన్ గురించి చెప్పాల్సింది ఏం లేదనేశారు. అలా వచ్చిన ఆ రివ్యూలే ఇప్పుడు సోషల్ మీడియాలో భోలా శంకర్ ని ట్రోల్ చేసేందుకు సరుకులయ్యాయి. నిజంగానే మెహర్ రమేష్ కి బ్రేక్ ఇవ్వాలని చిరు ప్రేమతో సాహసం చేశాడు. రీమేక్ సేఫే కదా అని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. 2 ఏళ్లు టైం తీసుకున్న మెహర్ రమేష్ బానే తీస్తాడులే అనుకున్నట్టున్నాడు. కానీ ఏమైంది? 90s హీరోయిజాన్ని 80s స్టైల్లో తీసి ఇప్పుడు చూపిస్తే ఎలా అన్న కామెంట్లు పెరిగాయి. భోలా శంకర్ కంటే ముందు బ్రో సినిమా వచ్చింది. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే బ్రో రిలీజ్ కి ముందు రికార్డులే అన్నారు. కానీ సినిమా సింగిల్ షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాని వివాదానికి కేంద్ర బిందువైంది. భోలా శంకర్ కూడా బ్రో రూట్లోనే వెళ్తోంది. పవన్ కి బ్రోతో పంచుపడింది. వివాదం కొనసాగింది. చిరంజీవికి భోలా శంకర్తో పంచుపడింది. తన స్టేట్మెంట్లతో వివాదం కొన్ని రోజులు నడిచింది. ఇక ఈ 2 మూవీస్ కి రిజల్ట్ కూడా కామన్ గానే వచ్చింది. బ్రో, భోలా శంకర్ 2 వరుసగా ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ ఏంటనే ప్రశ్న గాంధీవదారి అర్చన టీం ని భయపెడుతోంది. మెగా ప్రిన్స్ నటించిన ఈ సినిమాకు కూడా సీన్ రివర్స్ అయితే ఎలా అన్న కంగారు వాయిదా వైపు అడుగులు పడేలా చేస్తోందట. అసలే మెగా హీరోలకు టైం కలిసొస్తున్నట్టు లేదు. బ్రో, భోలా శంకర్ ఫ్లాప్లతో ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్, పవర్ స్టార్ కే ఇలాంటి పరిస్థితులైతే మెగా ప్రిన్స్ మూవీ, గాంధీవధారి అర్జున మూవీ సీన్ ఎలా ఉండొచ్చు? ఈ నెల 25 అనుకున్న మూవీ దసరా తర్వాత విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ప్రవీణ్ సత్తారు సినిమాలు బాగుంటాయి కానీ హిట్ అయ్యే ఛాన్స్ తక్కువ అంటారు. గరుడవేగ ఏదో గట్టెక్కింది కానీ ది ఘోస్ట్ లానే గాంధీవధారి గాడి తప్పితే మెగా హ్యాట్రిక్ ఫ్లాప్స్ కి ఛాన్స్ ఉంది. ఆ అవకాశమే లేకుండా ఆదికేశవ టీం 18న విడుదలవ్వాల్సిన మూవీని వాయిదా వేసిందన్నారు. ఏదేమైనా మెగా హీరోలకి ఈ సీజన్ కలిసొస్తున్నట్టు లేదు.